దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 32వ అధ్యాయము 26, 29 వచనాలు. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మానగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఇక్కడ యాకోబు గారు దేవునితో పోరాడి గెలిచారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. నువ్వు దేవునితోనూ 28వ వచనంలో, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ దేవుడు మనకి చెప్తా ఉన్నారనమాట, యాకోబు గారు దేవునితో మనుషులతో పోరాడారని. అయితే ఇక్కడ మనము గ్రహించలేని ఆ మరొక ఆత్మీయ సత్యము దాగి ఉంది. ఏంటంటే అది పోరాటం వల్ల కాదు, కానీ యాకోబు గారు గెలిచినది దేవుని హత్తుకున్నందునే కలిగింది. నిజంగా ఒక మనిషి పోరాడాలంటే, దేవునితో పోరాడి గెలవాలంటే అది సాధ్యమైన పనేనా అంటే సాధ్యమయ్యేది కాదు. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే హత్తుకొని ఉన్నారో అప్పుడు విజయం అనేది లభించింది. యాకోబుకు లభించిన విజయము, ఆశీర్వాదము అతడు పోరాడినందున కాదు, కానీ అతడు దేవుని హత్తుకున్నందునే కలిగింది. అతని తొడగూడు వసిలినందున అతడికను పోరాడలేకపోయాను. ఆయనను వదిలిపెట్టలేదు. తనతో పోరాడుచున్న వాని మెడను 2 చేతులతో పట్టుకొని వ్రేలాడుచు తన బరువంతటిని ఆయన మీదే వేసి ఉండిను. పూర్తిగా జయించు వరకు ఆయనను విడువలేదు. మనమును ప్రార్థనలో పోరాడుట చాలించు వరకును మన స్వచిత్తమును వదులుకొని మన పరమతండ్రి మెడ చుట్టూ మన విశ్వాస హస్తములతో గట్టిగా పట్టుకొని వ్రేలాడు వరకు మనకు జయము కలగదు. సర్వశక్తిని హస్తముల నుండి మానవుడు బలవంతముగా నేమి తీసుకొనగలడు? మనము పోట్లాడి దేవుని దగ్గర నుండి ఏమైనా తీసుకోగలమా? దేవుని బలవంతం చేసి ఏమీ పొందలేము, కానీ విశ్వాసముతో ఆయనను హత్తుకొని ఆశీర్వాదమును, విజయమును పొందగలము. మన స్వచిత్తమును, స్వయిష్టమును నెరవేర్చుకొనుటకు మనం ఏదైనాను పొందలేము, కానీ విధేయతతో నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాకని చెప్పి పొందగలము. మన స్వయము మీద జయము నొందినప్పుడే దేవునితో ఏకమై బలవంతుల మగుదుము. అహం చచ్చినప్పుడే దేవుడు మన యందు జీవించనారంభించును. పోరాడుట వలన కాదు, కానీ పట్టుకొని వ్రేలాడుట వలన ఆశీర్వాదము పొందగలము. జే.ఆర్మీ. చార్లెస్ అషర్ ఒక దృష్టాంతమును వ్రాసెను. ఒకసారి నా చిన్న కుమారుడు చాలా వ్యాధిగా నుండెను. నాకు తెలిసినంత ప్రార్థన చేసి చూసి తిని, అయినను ఆ బాలుడు మరింత ఎక్కువ వ్యాధితో బాధపడసాగెను. ఆ రీతిగా చాలా వారములు జరిగినది. ఒకనాడు ఆ బాలుని చూచుచు అలాగే చింతతో నిలుచుంటిని. ఇకను ఏమీ చేయలేక ఇలాగనుకుంటుని, ఓ దేవా, ఈ నా కుమారుని గూర్చి చాలా ప్రార్థన చేసి తిని, కానీ ఇతడు బాగుపడే సూచనలు ఏమీ కనపడుటలేదు. కనుక ఇతనిని నీకు ఇచ్చివేసి నేను ఇతరుల కొరకు ప్రార్థించటం మొదలుపెట్టేదను. అతనిని నీవు తీసుకొనుట నీ చిత్తమైతే అలాగే చెయ్యుము. నీ చిత్తమునకు నేను లోబడుచున్నాను. నా భార్యను పిలిచి నేను అప్పుడేమి చేసితినో చెప్పి తిని, ఆమె కూడా కన్నీరు కార్చి దేవునికి అప్పగించి వేసినది. 2 రోజుల తర్వాత ఒక దైవజనుడు మమ్మను దర్శింపవచ్చెను. అతడు మా అబ్బాయి ఫ్రాంకు విషయమై చాలా ప్రీతి గలవాడు. అతని స్వస్థత కొరకు చాలా ప్రార్థించినవాడు. అతడు, మీ అబ్బాయి బాగైపోవునన్న దృఢ విశ్వాసము నాకు ఇచ్చి ఉన్నాడు. మీకు అలాంటి విశ్వాసం ఉన్నదా అని అడిగాను. నేను అతనిని దేవునికి అప్పగించి
నా ఇష్టమును వదులుకొన్నాను. ఇప్పుడు నీ వల్లనే ప్రార్థింతునని చెప్పాను. నా స్వచిత్తమును చంపుకొని దేవుని మీద ఆధారపడినందున ఆయన నా కుమారుని స్వస్థపరిచెను. మన ప్రార్థనలు నెరవేరనాశించినచో అబ్రహాము వలె మన స్వయమును బలియిచ్చుటకు కొండ మీదకి పోవలెను. రోమాపత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఎన్నోసార్లు మేము పోరాడాలనుకుంటాం కానీ పోరాడలేకపోతాము. ఎందుకంటే ఒక మనుష్యుడు దేవునితో ఎంతవరకని పోరాడగలరు? దేవా నా తండ్రి, మీతోనైనా ప్రభా మేము పోరాడలేని స్థితిలో ఉంటాం తండ్రి. అయ్యా, మేము అలసిపోయి ఉన్నాము తండ్రి. దేవా, అలసిపోతూ ఉంటాము, చాలాసార్లు విసుగు చెందుతూ ఉంటాము తండ్రి. ప్రార్థనలో జవాబు రాలేదని అనుకుంటూ ఉంటాము. అయితే మీరు మాతో మాట్లాడిన మాట, మా స్వచిత్తాన్ని మేము ఎప్పుడైతే వదులుకుంటామో దేవా, విశ్వాస హస్తములతో మిమ్మల్ని ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు మాకు జయము కలుగుతుంది. మేము మీతో పోట్లాడి ఏమీ తీసుకోలేము, మిమ్మల్ని బలవంతం చేసి మేమేమీ పొందుకోలేము. కానీ విశ్వాసంతో హత్తుకొని ఆశీర్వాదాన్ని, విజయాన్ని పొందుకోగలము. దేవా, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్పగలిగేంత శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. మా స్వయము మీద మేము జయము పొంది దేవా మీతో ఏకమై బలవంతులమాగటానికి సహాయం చేయండి. అహం చచ్చినప్పుడే దేవా నా తండ్రి మీతో జీవించ ఆరంభిస్తాము. దేవా, పోరాడుట వలన కాదు కానీ పట్టుకొని వేలాడుట వలనే ఆశీర్వాదము అని సెలవిస్తూ ఉన్నారు ప్రభా. అవును తండ్రి, మిమ్మల్ని పట్టుకొని వేలాడుట వలనే మేము ఆశీర్వాదం పొందగలము. అయ్యా, ఆశీర్వాదం కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారో నా తండ్రి, ఇట్టి బిడ్డలందరూ మిమ్మల్ని హత్తుకొని నాయనా ప్రభా మీ యొద్ద నుండి పొందుకునేటువంటి కృపను, భాగ్యమును అనుగ్రహించండి ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.